అంటే నా క్వశ్చన్స్ అన్ని మీరు కాపీ కొట్టిన అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తున్నారు. నేను ఇదైతే ఒప్పుకోను, తూచిది ఇది నేనైతే ఒప్పుకోను. దీన్ని మొత్తం క్యాన్సల్ క్విజ్నే క్యాన్సల్ చేద్దాం నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఓకే, ఆడ కూర్చొని చెప్పండి, కూర్చొని. అరే మళ్ళీ గోస్ట్ వచ్చింది, అందుకే నేను పైకి వచ్చిన. ఆడికి వస్తుంటే గోస్ట్ వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. మీకు ఏమైనా తెలుసా ఎందుకు వస్తుంది ఆడికి? ఛార్జింగ్ అయిపోతుందా? ఛార్జింగ్ అయిపోతే గోస్ట్ సౌండ్ వస్తుందా? మరి గాడ్ సౌండ్ ఎందుకు రావట్లేదు? ఓకే ఓకే, ఆన్సర్ చెప్పండి. వాళ్ళ పేర్లేండి? సిద్ధి బుద్ధి అందరు అదేనా? అయితే నా కాపీ అయితే మీరు కాపీ కొట్టింది పక్కా. దీంట్లో ఏ డౌట్ లేదు, ఏ డౌట్ లేదు. మీరు కాపీ కొట్టారు. ఓకే, సిద్ధి అండ్ అయితే మీకు తెలుగు ఇంగ్లీష్ రాలేదనుకుంటా. నా రైటింగ్ మీకు అర్థం కాలే. సిద్ధి అండ్ రిద్ధి మీకు అర్థం కాలే. ఇక్కడ నేను ఆర్ బదులు బి రాసిన. అర్థమైందా? అందరు ఆన్సర్ రాంగ్ చెప్పారు. లేదు, రిద్ధి అండ్ సిద్ధి. ఓకే, ఓకే, అందరు వెళ్ళిపోతున్నారా? లేడీస్ అందరు ఉన్నారా? వెళ్ళిపోతున్నారా? మధ్యలో మీకు ఒక క్వశ్చన్ వేస్తా, మీరు ఆగండి. లేడీస్కి ఒక క్వశ్చన్. టంగ్ ఏమంటారు? ట్విస్టర్. టంగ్ ట్విస్టర్. ట్విస్టర్సా ట్విస్టర్సా? టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్. ఓకే, నాకు నాలుగే తిరుగుతలేదు, ఇంగ్లీష్ కూడా రావట్లేదు. ఓకే, టంగ్ ట్విస్టర్స్. అయితే మీకు ఎవరైతే మంచిగా ఇది ప్రొనౌన్సియేషన్ చేస్తారో, అంటే లారీ బస్ ఏదో అంటారు కదా, తెల్లలారి ఎర్రలాలి ఎర్రలాలి తెల్లలారి, అలాగా ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో లేడీస్, ఎవరైనా సరే, లేడీస్ అని కాదు, పిల్లలకైనా సరే, ఎవరైనా సరే, కానీ పిల్లలకి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. ఫస్ట్ పెద్దవాళ్ళకి, తర్వాత పిల్లలకి. ఓకేనా? పిల్లలకి తర్వాత ఇస్తాం. ఫస్ట్ ఆప్షన్ అయితే పెద్దలకి ఇస్తున్నా. ఎవరైతే మంచిగా ప్రొనౌన్స్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాం, పెద్ద గిఫ్ట్ ఇస్తాం. ఓకేనా? ఓకే, ఈమెకి కార్ గిఫ్ట్ కావాలంట. ఈమె కారు, వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇద్దాం అంటే రివర్స్. ఓకే, అంటే ప్లాస్టిక్ స్కూటీయా లేకపోతే పెద్ద స్కూటీయా? ఓకే, నో ప్రాబ్లం, ఇద్దాం ఇద్దాం ఇద్దాం. ఓకే, తిట్టిందా తురిమిందా? తిట్టిందా తురిమిందా? తిట్టిందా తిట్టిందా తిట్టిందా? అది పెద్దవాళ్ళు అనాలి.